గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కేపీహెచ్పి దగ్గర హైదరాబాద్ కేపీహెచ్పి దగ్గర ఒక మాల్ ఉంది. ఆ మాల్ని విజిట్ చేయడం కోసమని వెళ్ళాము. మేము వెళ్ళింది మధ్యాహ్నం కాదు 4 o'clockకి వెళ్ళాము. అందుకని ఇక్కడ ఎవరు లేరంటే ఖాళీగా ఉంది మాల్ మొత్తం. ఎందుకో తెలియదు. మేము మాల్లో అలా వరకు మొత్తం తిరిగేసి అవి గేమింగ్ సెక్షన్కి వెళ్ళి కొంచెం గేమ్స్ ఆడి ఇంకా వచ్చేసాం అనమాట. దాదాపుగా మొత్తం తిరిగాము అంతే. ఇది లాక్ సెక్షన్. ఇక్కడ ఒక లాక్స్ అండ్ సీసీటీవీస్ అవి ఉన్నాయి. ఇక్కడ కాంబో ఆఫర్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ సీసీటీవీ అండ్ సేఫ్టీ లాకర్స్ అదనమాట. ఇక్కడ లాస్ట్కి వెళ్తున్నాను. లాస్ట్గా ఆ వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్. అవన్నీ చూపిద్దామని అటు వెళ్తున్నాను అనమాట. అండ్ అక్కడ క్రికెట్ కూడా ఆడుతున్నారు. అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, క్రికెట్ ఆడుతున్నారు. అది కూడా చూద్దామండి. అదిగోండి చివర క్రికెట్ ఆడుతున్నారు. ఇది కుకట్పల్లి ఏరియా. ఇది ఇంత ఖాళీ ప్లేస్ కుకట్పల్లి ఏరియాలో ఉంది. మరి ఈ రోడ్డు పక్కనే, ఇది పక్కన అపార్ట్మెంట్స్. ఇది కేపీహెచ్పి బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ అనమాట. అక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంది. మా వాడు అడుగుతున్నాడు చెప్పులు కొనాలి అని అడుగుతున్నాడు. వాడు అక్కడ చెప్పులు చూస్తాడంట. అక్కడికి వెళ్ళి చూసాము. వాడికి నచ్చిన సైజు 7,000 ఉంది. ఇంకా సరే అని మనం వేరే చోటుకి వెళ్ళాము. వేరే చోటుకి వెళ్ళి అక్కడ అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ తిరిగాము. అన్నీ ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా ఎవ్వరూ లేరు. ప్రతి షాపు ఖాళీగానే ఉంది. ఇదిగా చూడండి, మావాడు అలా ఉంటే నేను అరిసానండి. ఇదే మాల్ మొత్తం పైదాకా మాల్ 4, 5 ఉన్నాయి. మనం ఎప్పుడు అటు వెళ్తున్నాము మాల్లో. అక్కడ వాడు చెప్పులు అన్నాడు కదా, అక్కడికి వెళ్ళాము. వీడియో తీయలేదన్నమాట. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వట్లేదు వీడియో తీస్తున్నప్పుడు. అందుకని వీడియో తీయలేదు. ఇది ఏంటంటే ఆ బాల్ ఉంది కదా, ఆ బాల్ 99 రూపీస్ అంట. అక్కడ మనం స్కాన్ చేస్తే యూపీఐ ద్వారా పే చేస్తే అక్కడ ఆ బాల్ బయటికి వస్తుంది. మా వాడు తీద్దాం అంటే నేను 99 రూపీస్ పెట్టి ఒక బాల్ తీసాం బయటికి. దాంట్లో ఏం లేదు, 3 చాక్లెట్లు ఉన్నాయి. నెక్స్ట్ వస్తుంది చూడండి. స్కాన్ చేసాము, దాంట్లో వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు వస్తుంది బాల్. అదిగోండి బాల్ వచ్చింది. ఆ బాల్ వచ్చింది. ఆ బాల్ మొత్తం 3 ప్యాకెట్లు ఉన్నాయి అంతే. వాడికి చిన్నవాడికి తీయటానికి రాలేదు, పెద్దోడు తీసాడు. ఇంక వీడి బొడ్డోడిని ఎత్తుకొని తిరుగుతానే ఉన్నాడు. ఆ బొడ్డోడు బాగా అలవాటు అయ్యాడు వీడికి. వీడికి రాలేదు, అందుకని జైన్స్ తీసాడు. అది వాడికి రావట్లేదు. ఒక దెబ్బకి వచ్చేసింది అది. అందులో 3 ఉన్నాయి, మొత్తం 3. వాడికి ఏం చెప్తున్నాడు. అట్లా చాక్లెట్స్ ఉన్నాయి అంతే, ఇంకేం లేవు. అది 3 పెట్టేసి 99 రూపీస్ అంట. మొత్తం డబ్బుల మయమే ఇక్కడంతా. బాగా కాస్ట్లీగా ఉంటాయి. కొన్ని తక్కువ ఉంటాయి కానీ కొన్ని ఎక్కువ ఉంటాయి. అవి మనం చూసుకోవాలి, చూసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనం పైకి వెళ్తున్నాము, వేరే ఫ్లోర్ దగ్గరికి. పైకి వెళ్తుంటే నేను ముందు నువ్వు పైకి వెళ్ళు, తర్వాత వీడియో తీ అని చెప్పాను.
అది వాడు తీస్తున్నాడు అన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ గేమింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, అవి ఫస్ట్ మనం కార్డు తీసుకున్నాము. ఆ కార్డు ఏంటంటే 1000 రూపీస్ పెట్టాము. 1000 రూపీస్ పెట్టి కార్డులో 1000 రూపీస్ ఫిల్ చేసాం అనమాట. అప్పుడు ఒక కార్డు ఇచ్చారు. ఇది ఒక్కోటి 300 అంట, అంటే 100 అంట. మేము ముగ్గురం ఎక్కాము. ముగ్గురం ఎక్కితే 300 కాస్ట్ అయింది. అందుకని మేము ఎక్కాము. ముగ్గురు ఎక్కి కాసేపు తిరిగాం అనమాట. ఎక్కువసేపు లేదు. మా వాళ్ళు ఏంటంటే టైం స్పెండ్ చేయకుండా వాళ్ళకి అది తిరగటం రాలేదన్నమాట, గుద్దుకుంటా ఉన్నారు. అందుకని టైం వేస్ట్ అయిపోయింది. నేను కూడా తిరిగాను కొంచెం. తర్వాత మళ్ళీ చిన్నవాడు వచ్చి మొత్తం చాలాసేపు తిరిగాడు. వాడు ఒక్కడే మళ్ళీ అదొక 100 రూపీస్ పెట్టాడు. అతను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎలా చేయాలి ఏంటి అని. ఇది నేను ఇంతకుముందు ఒంగోలులో రవిప్రియ మాల్లో ఒకసారి తిరిగాము. అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాము. అక్కడ బౌలింగ్ ఉంది కానీ అది రిపేర్లో ఉందంట. నేను బౌలింగ్ తీసుకుందాం అనుకున్నాను, అది నేను చేయలేదు ఎప్పుడు. అందుకని అది చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు కొంచెం తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు తిరుగుతున్నాం అనమాట. అక్కడ మిషన్ పెట్టి తిరుగుతున్నాను చూడండి. నేను అక్కడనే తిరుగుతున్నాను. వీళ్ళు మాత్రం వాళ్ళు తిరగట్లేదు. వాళ్ళు గుద్దుకుంటా టైం వేస్ట్ చేశారు. నేను మాత్రం కొంచెం తిరిగాను. అదనమాట మ్యాటర్. ఇక్కడ అంతా అన్నీ అయ్యే ఉన్నాయి. కార్డు పెట్టడం, ఆడటం. ఎక్కువ మన ఫన్ అనేది ఇది ఒక్కటే అనమాట పెద్దవాళ్ళకి. ఇంకొకటేమో విఆర్ హెడ్సెట్ అది ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. విఆర్ హెడ్సెట్ అది పెట్టుకొని, అది కూడా కొంచెం బాగుంది. ఈ రెండే అనమాట ఇక్కడ బాగుంది. ఇంకా మిగతా ఏం లేవు. ఇది ఒకటి, మళ్ళీ ఆ విఆర్ హెడ్సెట్. ఇక మిగతా అన్ని పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏం లేదు. బౌలింగ్ అనేది అదే ఒక గుండులాగా ఉంటుంది కదా, బౌలింగ్ అంటారు. అది రిపేర్లో ఉందంట. అది మ్యాటర్. మొత్తం 1000 రూపీస్ ఖర్చు చేసాము. లాస్ట్గా 20 రూపీస్ అంతా మిగిలినవి. 20 రూపీస్ దాకా మనం అలా చేసాం అనమాట. ఫస్ట్ వద్దులే అనుకున్నాము. తర్వాత జయంత్ అలిగాడు. మళ్ళీ వాడి కోసం అని చెప్పి మళ్ళీ వచ్చి తీసుకొని అలా చేసాం అనమాట. ఆ రోజు అలా చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అన్నా రావాలని కోరుకుంటున్నాను. ఇది బొడ్డోడు వాడు అది ఎక్కాడు. అది ఎక్కి ఇంకా ఊగుతూ ఉన్నాడు అనమాట. అది మ్యాటర్. అదంతే, ఇంకా ఊగుతూ ఉంటుంది. వాడు చిన్నపిల్లోడు కదా, అందుకని వాడికి సరదాగా ఉంటుంది అది.
ఏం చేయమంటావు వద్దండి. అది వెళ్దాం, దానికి వెళ్దాం. నువ్వు వెళ్తావు దానికి? అదే దానికి వెళ్దాం బా ముగ్గురం. దానికి వెళ్దాం. బౌలింగ్ లేదన్నాడుగా. అది కాదు, అది ఉందా? ఇవన్నీ ఏదైనా వాడుకోవచ్చు. కొట్టుకునేది కొట్టావా పెట్టావా పైగా బయటకు వస్తుంది. పెట్టావా పాటు రా 3 స్కోర్లు. కొట్టు కొట్టు అది ఎక్కుదాం వాడికి. దాంట్లో ముగ్గురు ఎక్కితే 300 అంట. దాంట్లో ముగ్గురు ఎక్కితే 300. ఇప్పుడు దానికి అంతా కట్ అయింది కదా. ఇప్పుడు అది ఎక్కితే 300 కట్ అవుతుంది. మాన్స్టర్ అయ్యా ఏంటండి ఏంటది? ఇంకేమని అయ్యా? లేవు అది. ఇది కాదన్నా మిగిలితే ఇప్పుడు దాకా మనం వాడి
ఉందిలే, టైం ఉందిలేరా, తాగే టైము, అది తాగే టైం ఉందిలే. ఏంటి వాటర్ బాటిల్సా? ఈ వాటర్ బాటిల్స్ బాగున్నాయి. అరే కీ చైన్ ఎందుకురా నీకు? 300 అంట. ఏంది బ్యాగులా? ఎంతంట? 300. చిన్నడా అజ్జుడు బ్యాగ్? నీకన్నీ తెలుసా? నాకే తెలియదు. అయ్యా అంత సీన్ లేదు రంగు, నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు మరీ నటించొద్దురా. అరే పట్టుకోరాని, ఎత్తుకో. ఎత్తుకోలేనప్పుడు ఇచ్చేయి, జరిగి నాకు రాదు. కదా ఆ గ్లాసులు పుట్టుకోవద్దు. Ready, 1. Run back over. ఏం కాదు, నువ్వు కొట్టు. 78 78 అంట. ఒకసారి 78 అంట. ఏమిస్తారా? కొట్టు, నువ్వు కొట్టు. తిరుగుతుంది, కొట్టు. ముందు కనుక్కొని చేయండిరా, పటాపటా కాదురా. వాళ్ళు అయ్యేంటి అరే నువ్వు చేయనీరా వాణ్ణి కూడా. ఏమైంది?
ఏంటి అసలు ఏమన్నా అక్కడ ఏంటి ఏమి సార్ వాటికి అక్కడ యాడ్ చేస్తారు సార్ కార్డులో సార్ ఎంత యాడ్ చేస్తారు 8 యాడ్ చేస్తారా అయ్యో కింద పడింది చూడు ఆడరా అతి చేయకుండా అది టైం అయిపోయిద్దిరా చిన్నగా ఆడుకోండి వాడిని ఓడించాలని కాకుండా ఆడరా సోది వాడిని ఎప్పుడు ఓడించాలని చూస్తే మామూలుగా ఆడుకోవచ్చు కదా అట్లా ఆడొచ్చు కదా చెయ్యి తగిలిద్ది చెయ్యి తీయని చెప్పా కదా నేను చెయ్యి పెట్టద్దు అసలు మనిషివే కాదులేరా మనిషివి అస్సలు కాదు ఏమో నీకు కప్పిస్తారా ఇద్దరు ఆడుకోండి అంటే చెయ్యి తీయదా అది అయిపోయిందిలే